హలో, యేసు ప్రేమ టీవీకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. దేవుని మహాకృప వలన, ఆయన దయ వలన కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను మీతో పంచుకోవటానికి ఆయన కృప చూపారు. కనుక ప్రతి విషయంలో దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెందాలి. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు ప్రతి విషయాన్ని బట్టి నేను ఆరోపిస్తున్నాను. సహోదరులారా, ఆకాశము అంటే అక్కడ ఎలా అనే శీర్షికతో గడిచిన ఎపిసోడ్లో మనం ధ్యానం చేశాం. ఈ సమయంలో దేవుడు మనుషులను తన పోలిక చొప్పున చేసినట్లుగా ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం 27వ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆదికాండము అనేది బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం. దేవుడు మన స్వరూపం చొప్పున, మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికినట్లుగా 27వ వచనంలోకి వస్తే, తన స్వరూపమందు నరుని సృజించినట్లుగా దేవుడు తన స్వరూపమందు స్త్రీని గాను పురుషుని గాను సృష్టించినట్లుగా బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకం 1వ అధ్యాయం 26, 27 వచనాలను గమనిస్తే మనకు అర్థమవుతుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయంలో రకరకాల అభిప్రాయాలు ప్రాచీన కాలం నుండే మనుషులకు ఉన్నట్లుగా చరిత్రను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. మనుషులు, శాస్త్రవేత్తలు, పండితులు, మత పెద్దలు వారి వారి పురాణాల ప్రకారం ఈ విషయంలో రకరకాల అభిప్రాయాలు వెలుబుచ్చారు. కానీ బైబిల్ గ్రంథం చాలా ప్రత్యేకంగా చెప్పుచున్నట్టు మనం చూడవచ్చు. సహోదరులారా, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము రండి అన్న మాట గమనిస్తే, దేవుని పోలికలో మనం ఉన్నామన్నట్టుగా కొంత మనకు అర్థమవుతుంది. అయితే ఆ మాటను బట్టి చూస్తే, దేవుడు నరునిలాగా ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? ఒకవేళ అలాంటి వాడే ఉంటే ఎంత విస్తారంగా ఉన్నాడు, ఎంత ఎత్తుగా ఉన్నాడు? ఒకవేళ మనిషిని పోలికలో ఉంటే మనిషి కంటే గొప్పగా ఉంది ఈ సృష్టి. మనుషులు తమ ముఖాలను, తమ శరీర ఆకృతులను చంద్రుడితోనూ, సూర్యుడితోనూ, నక్షత్రాలతోనూ, సింహాలతోనూ, పులులతోనూ, లేక గొప్పవిగా ఏదైనా కనబడితే వాటితోనూ పోల్చుకోవటం అనాది కాలం నుండి అలవాటుగా మారినట్టు
మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి, లేక పురాణాలలో ఉన్న వాటిని బట్టి, పుస్తకాలను బట్టి, మనకున్న ప్రజలను బట్టి మనం కూడా తెలుసుకుంటున్నాం. అయితే మనిషి పోలిక దేవుని పోలిక అని చెప్పి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతుంది. సహోదరులారా, మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని పోలిక శరీరాన్ని బట్టా లేక ఆత్మను బట్టా, అది కూడా మనం ధ్యానం చేయాలి. దేవుని పోలిక ఆత్మను బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, లక్షణాలను బట్టి అని చెప్పి చాలా సుదీర్ఘ అధ్యయనంలో బైబిల్ పండితులు కావచ్చు, మత పెద్దలు కావచ్చు, వారి వారి అభిప్రాయాలను వెలుగుచ్చారు. వారు అలా చెప్పారంటే ఏదో ఆషామాషిగా చెప్పారని మనం అనుకోవటానికి వీల్లేదు. దేర్ డెప్త్ ఎగ్జామినేషన్ has been resulted to say like this. చాలా లోతైన అధ్యయనం ద్వారా మాత్రమే కొంతమంది ఇలా చెప్పుకుంటూ వచ్చారు. శరీరాన్ని బట్టి కాదు ఆయన పోలిక, ఆత్మను బట్టి అని చెప్పి దేవుని బిడ్డలారా కొంతమంది అభిప్రాయపడ్డారు. అంటే ఆయన జ్ఞానం కావచ్చు, నీతి కావచ్చు, ఆయన వ్యక్తిత్వం కావచ్చు, లేక జ్ఞానముతో ఒకరిని ఒకరు కమ్యూనికేట్ చేసుకోవటం కావచ్చు. అంటే మనుషుడు వేరొక మనుషుడితో, తన కుటుంబంతో, అధికారులతో, పెద్దలతో, సమాజముతో ఆయన నడుచుకునే పద్ధతి, నడవడిక, ఇలాంటి విషయాలు కొన్నిసార్లు జంతువులకు లేక పక్షులకు, సృష్టిలో ఉన్న కొన్ని జీవులకు అవకాశం లేదు. మనుషులు ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నట్లుగా పశువులకు కానీ, పక్షులకు కానీ, ఇతర జీవులకు ఉన్నట్లు మనం చూడకపోవచ్చు. మనుషుడు పక్షితో పెట్టుకుంటాడు, పశువుతో పెట్టుకుంటాడు, సృష్టిలో రకరకాల జీవులతో ఎంతో కొంత అనుబంధాన్ని కలిగి ఉంటాడు, వాటిని మచ్చిక చేసుకుంటాడు. ఒకసారి ఆ భాగాన్ని మనం చదివితే 26వ వచనం, దేవుడు తన పోలిక చొప్పున మనిషిని చేశాడు, అయితే వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగా కానీ అని సెలవిచ్చాడు. ఇట్ మీన్స్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రీజనింగ్ ద ఎంటైర్ యూనివర్స్. He is like God over the universe, especially the fish, birds, animals and beasts. దేవుడు ఎలాగైతే మనుషుల మీద ఆయన ఏలుబడి చేస్తున్నాడో, లేక అన్నిటి మీద ఆయన అధికారాన్ని, ఆధిపత్యాన్ని, సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్నాడో, సర్వాధికారాన్ని కలిగి ఉన్నాడో, అలాగే మనుషుడు సముద్రపు చేపల మీద, ఆకాశ పక్షుల మీద, ప్రాకిడి పురుగుల మీద, జంతువుల మీద ఆయన అధికారాన్ని కలిగి ఉన్నాడు. కొంతమంది అభిప్రాయాన్ని మనం పరిశీలిస్తే దేవుడు తన ప్రతినిధి భూలోకంలో ఉండాలి, ఈ సృష్టి మీద అధికారాన్ని, ఆధిపత్యాన్ని కలిగి ఉండాలి
అన్న ఉద్దేశముతో తన పోలిక చొప్పున మనిషిని చేసుకున్నాడు అని అభిప్రాయపడ్డారు. భూమి మీద తన స్వరూపములో ఒక మనిషి ఉండాలి, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్, టు రీజన్ వాట్ హీ క్రియేటెడ్ ఇన్ దిస్ నేచర్. ఆయన సృష్టించిన సృష్టి మీద దేవుని ప్రతినిధిగా ఒక మనిషి ఉండాలి అని చెప్పి దేవుని బిడ్డలారా మనిషిని చేశాడు. ఎలాగైతే ఏలుబడి చేయొచ్చో, ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండొచ్చు, పక్షుల మీద కానీ, ప్రాకడి పురుగుల మీద కానీ, జంతువుల మీద కానీ, చేపల మీద కానీ ఆయన ఎలాంటి ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడో, కలిగి ఉండాలనుకున్నాడో అది మనిషికి అప్పగించాడు. దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ అకార్డింగ్ టు ద ఎక్స్పర్ట్స్. కొంతమంది అభిప్రాయం ప్రకారం, స్కాలర్స్ ప్రకారం, పండితుల ప్రకారం ఆయన మనుషుల మీద తన ఆధిపత్యాన్ని ఇచ్చినట్టుగా మనుషుడు సృష్టి మీద ఆధిపత్యాన్ని ఇచ్చాడు, లైక్ ఎ గాడ్, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. ఇదే దేవుని పోలిక అని చెప్పి కొందరు అభిప్రాయపడ్డారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రతినిధిని తన పోలిక చొప్పున లోకంలో ఉంచాలనుకున్నాడు. అందుకనే మొదటి ఆ వ్యక్తిని ఈ లోకములో ఉంచినట్లుగా, తన పోలికలో సృష్టించి ఉంచినట్లుగా భావిస్తారు మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ పీపుల్ ఆర్ ద రిలీజియన్ పీపుల్. అయితే దీనిని ప్రియ దేవుని బిడ్డలారా అపవాది కావచ్చు, లోకములున్న మనుషులు కావచ్చు, దురుద్దేశముతో లేక దేవునికి విరోధముగా చేసినట్లుగా మనం చూడవచ్చు. ఐగుప్తు రాజులైతే కొన్నిసార్లు నేను దేవుని పోలిక అని చెప్పి అక్కడున్న ప్రజలకు తను తాను కనుపరుచుకుంటాడు. దేవుని బిడ్డలారా, కొన్ని చోట్ల వారి విగ్రహాలు, ఐగుప్తు ఒకసారి మనం వెళ్ళి గమనిస్తే కొన్ని ప్రాంతాలలో వారి పెద్ద పెద్ద విగ్రహాలు చూడవచ్చు. అంటే మన దేశంలో వారు నమ్మిన దేవత ముఖాలను, దేవుళ్ళ ముఖాలను పెట్టి పూజిస్తారు, దేవుళ్ళుగా భావిస్తారు. కానీ ఐగుప్తులు అలా కాదు. కొన్ని ప్రాముఖ్యమైన ప్రాంతాలలో తమ బొమ్మలనే చేసి పెట్టేవాళ్ళు. అంటే మనుషులు తననే దేవుడిగా భావించాలి అనే ఉద్దేశంతో తమ ప్రతిమలనే ఉంచేవారు ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు, ప్రాచీన కాలంలో రోమా చక్రవర్తులు కూడా తమ విగ్రహాలను దూర ప్రాంతాలలో పెట్టి, సుదూర ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాలలో తమ బొమ్మలను నిలబెట్టి వాటిని దేవుళ్ళుగా భావించాలని కూడా తాకీదులు జారీ చేసేవాడు. ఒకసారి బబులోను దేశానికి మనం వెళితే ఆ దేశంలో కూడా తన విగ్రహాన్ని నిలబెట్టి దానికే పూజ చేయాలి, లేక వారు అగ్నిగుండంలో పడవేయబడతారు అనే తాకీదులు కూడా జారీ చేసినట్లు మనం దానియేలు గ్రంథంలో గమనించవచ్చు. దేవుని బిడ్డలారా, అంతేకాదు, ప్రాచీన కాలంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఏ దేశాల మీద వారు యుద్ధం చేస్తారో, వేటి ప్రాంతాలను వారు ఆక్రమించుకుంటారో వాటిని వారి సొంతమైనట్టుగా, వాటిని జయించామన్నట్టుగా, ఇది నాదే అని ప్రజలు తెలుసుకునేటట్లు ఆ ప్రాంతాలలో తమ పోలికలో ఉన్న బొమ్మలను నిలబెట్టేవాళ్ళు. మేము ఇక నుండి ఈ ప్రాంతానికి రాజులము, ఈ ప్రాంతానికి దేవుళ్ళము అని చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా వాడు తమ బొమ్మలను నిలబెట్టేవాళ్ళు. ఇంకా గమనిస్తే ఆ బొమ్మలు రాజు యొక్క పోలిక,
the images of what they have situated there have representative of the Roman king or the Egyptian king. వారు బొమ్మలు నిలబెట్టిన దాని అర్థం ఏమిటంటే ఆ బొమ్మలు వారి ప్రతిరూపాలు, ప్రతిబింబాలు. అవి అక్కడ ఉన్నంత కాలము ఆ ప్రాంతం మాది. లేదు అక్కడ నా బొమ్మ ఉంది అంటే ఆ బొమ్మ వారిని ఏలుబడి చేస్తుంది అనే అర్థంతో వాళ్ళు నిలబెట్టేవాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ వచ్చిన చిక్కు, ఇక్కడ వచ్చిన తంట ఏమిటంటే వాడు అలా భావించి వారి పోలికలు బొమ్మలను లేక విగ్రహాలను అక్కడ నిలబెడితే ప్రపంచ దేశాలలో మన భారతదేశంతో కూడా కలిపి వారికి ఇష్టమైన దేవతా రూపాలు చేసి, ప్రతిరూపాలు చేసి, బొమ్మలు చేసి వాటిని నిలబెట్టి వాటిని దేవుళ్ళుగా పూజిస్తూ, దేవుని బిడ్డలారా, మనుషులు వాటికి అలవాటు పడిపోయారు. సత్యానికి విరుద్ధంగా నడుస్తున్నారు. దేవుడు భూలోకములో తన పోలిక చొప్పున మనిషిని చేసుకొని తన పోలిక పెట్టుకొని దేవుని ఘనపరచాలని ఉద్దేశంతో ఆయన అధికారం మనిషికి అప్పగిస్తే మనుషులు తనకిష్టమైన రూపాలలో బొమ్మలను చేసుకొని వాటిని ఆరాధిస్తూ వస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా హేయమైన చర్య. దేవుడే మనిషిలో ఉంటూ తన శక్తిని ఉంచి, తన బలాన్ని ఉంచి, తన పోలికను ఉంచి సర్వాన్ని ఏలుబడి చేయమని చెప్పి అప్పగిస్తే ఈ జ్ఞానము లేని మనుషుడు ఏం చేస్తున్నాడంటే తనకిష్టమైన రూపాన్ని చేసి దానిని ఆరాధిస్తూ తన అధికారాన్ని దానికి అప్పగించాడు. ఏదెను తోటలో ఆదామవలు సర్పానికి అప్పగించినట్టుగా మనుషులు కూడా తనకిష్టమైన రూపాన్ని చేసుకొని తానే ప్రభు అన్నట్టుగా, దేవుడు అన్నట్టుగా తన మీద స్థాపించుకుంటున్నారు. ప్రియదేవుడు, ఈ పోలికను దేవుడు మనుషుల్ని తన పోలిక చొప్పున పెట్టుకొని వారికి అధికారం అప్పగిస్తే అదే పోలికను మనుషులు దుర్వినియోగం చేస్తూ, హేయమైనది చేస్తూ తన్ను తానే కించపరుచుకుంటున్నాడు, తన్ను తానే అవమానపరుచుకుంటున్నాడు. జీవము లేని మట్టి బొమ్మకు రూపాన్ని చేసి ఆ రూపానికి తనకున్న అధికారాన్ని అప్పగిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రాచీన కాలంలో ఉన్న పండితులు, మత పెద్దలు, మనుషుల అంచనాల ప్రకారం చూస్తే ఆ రూపానికి కొంత శక్తి ఉంటుంది. The essence, the image was contained, the essence. ఆ బొమ్మకి కొంత శక్తి ఉంటుంది అని నమ్మేవాళ్ళు ప్రాచీన కాలంలో. The ancient nearest people believed in the image. It contains the essence. అంటే రాజు యొక్క శక్తి తన బొమ్మలో ఉంటుందని నమ్మాడు. అలాగే ఈనాటి ప్రజలు కానీ ఆనాటి ప్రజలు కానీ వారు చేసుకున్న బొమ్మలో కొంత శక్తి ఉంటుంది. అంటే ఏ దేవుణ్ణైతే వారు నమ్మారో ఆ బొమ్మ చేసుకోవడం ద్వారా ఆ దేవుని శక్తి ఆ బొమ్మలో ఉంటుంది. దేవుడు ఎలాగైతే తన పోలిక మనిషిలో ఉంచి అతని శక్తివంతుణ్ణి చేశాడో అలాగే మనిషి తాను చేసుకున్న బొమ్మలో తన దేవుని శక్తి ఉంటుందని నమ్మి హేయమైన దానికి పాల్పడి దేవునికి సంతాపాన్ని కలుగజేస్తున్నారు, దుఃఖాన్ని కలుగజేస్తున్నారు. ఇదంతా సాతాను ముసుగు. ప్రియ దేవుని బిడ్డలారా, అంధకార శక్తి యొక్క ముసుగు, పడిపోయిన దేవదూతల యొక్క ముసుగు, సాతాను శక్తుల యొక్క ముసుగు. వీళ్ళందరూ దేవుని మీద తిరుగుబాటు చేసి పడిపోయిన వాళ్ళే.
The goddesses became the fallen angels and the dark powers. అంటే మనుషులు పడిపోయి అవిధేయులైన వాటిని ఆరాధన చేస్తున్నారు, వాటికి రూపాలు కల్పిస్తున్నారు. దేవుడు తన పోలికను మనిషికి రూపంగా కల్పిస్తే మనుషుడు దురాత్మల యొక్క రూపం బొమ్మలకు కల్పిస్తున్నాడు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనుషుడు దేవుని పోలిక కాదా అని రుజువు మనకెక్కడ దొరుకుతుందంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా భూలోకానికి వచ్చాడన్న సంగతి యోహాను సువార్తలో కొరింథీ పత్రికలో మనం చూడొచ్చు. సహోదరులారా, దీన్ని బట్టి మనం చూస్తే దేవుని వాక్యమే శరీరము రూపాన్ని దాల్చింది. దేవుని వాక్యము శరీర రూపాన్ని దాల్చుటను బట్టి దేవుడు మనిషి పోలికలో ఉన్నాడు, లేక మనిషి దేవుని పోలికలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. మొదట తన మాట చేత సమస్తాన్ని చేశాడు. బొమ్మని తీసుకొని మట్టిని చేసి మనిషిని చేశాడు, తన నాసికారంధ్రములు ఊపిరి ఊది. ఆ తర్వాత ఆయనే, ఆ వాక్యమే శరీరధారి అయి ఒక రూపంలోకి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసయ్య. ఎలా, ఏ రూపంలో ఉన్నాడంటే అచ్చుగుద్దినట్టుగా మనిషి రూపంలోనే ఉన్నాడు. అంటే వాక్యము మనిషి రూపాన్ని ధారించింది. అప్పుడు అర్థమైంది, దేవుడు మనిషిని తన పోలిక చొప్పున చేసుకున్నాడు అని. దాని అర్థమే దేవుడు తన పోలిక చొప్పున చేసుకున్నాడు అని అర్థం. మంచిది సహోదరులారా, ఈ మాటలు జ్ఞానం కలిగిన వారు ధ్యానించి ఆలోచిస్తే మంచి జరుగుతుంది. అజ్ఞానులు దీని అన్నిటికీ అర్థం చేసుకోలేరు. ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. మరొక ఎపిసోడ్లో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే.